ఈవెన్ అడ్వాన్స్ లెర్నర్స్ కూడా ఈ మిస్టేక్స్ చేస్తుంటారు. మనం అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సో అవి ఏంటి మిస్టేక్స్ అన్ని కూడా, ఆ విషయాలన్నీ కూడా నేర్చుకుందాము. లెట్స్ బిగిన్ ది క్లాస్. రాంగ్ ప్రిపోజిషన్స్ ని ఎలా వాడుతూ ఉంటామో చూడండి. షీఈస్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్. షీఈస్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్ అనకూడదు. షీఈస్ మ్యారీడ్ టు ఏ డాక్టర్, టు సమ్వన్. వెన్ సమ్వన్ మ్యారీస్ టు సమ్వన్, then we should say she is married to a doctor, a lawyer, a teacher అలా చెప్పాలి. రైట్. షీ ఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. ఒక స్కిల్ గురించి, అతనికి ఒక స్కిల్లో మంచి నైపుణ్యత ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు అట్ చెప్పాలి. లైక్ హీ ఈస్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, హీ ఈస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, హీ ఈస్ గుడ్ ఎట్ ఫిజిక్స్, హీ ఈస్ గుడ్ ఎట్ డాన్సింగ్, హీ ఈస్ గుడ్ ఎట్ సింగింగ్ అలా అనమాట. రైట్. వి డిస్కస్డ్ అబౌట్ ద ప్రాబ్లం. డిస్కస్డ్ అంటేనే ఒక విషయం గురించి మాట్లాడడం. వి టాక్డ్ అబౌట్ అనమాట డిస్కస్డ్ అంటే. సో ఇక్కడ ఇందులోనే అబౌట్ ఉంది కాబట్టి మళ్ళీ అబౌట్ చెప్పాల్సిన అవసరం లేదు. వి డిస్కస్ ద ప్లాన్ అంటే సరిపోతుంది. రైట్. ఓవర్ యూజింగ్ ది ఆర్టికల్స్. ఆర్టికల్స్ ని అవసరం లేకుండా వాడడం. అదేంటో చూడండి. ద నేచర్ ఈస్ బ్యూటిఫుల్. ద నేచర్ ఈస్ బ్యూటిఫుల్ అంటే ఇన్కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది ఒక జనరల్ ఐడియా కాబట్టి. ఇలాంటి జనరల్ ఐడియాస్ గురించి చెప్తున్నప్పుడు దా చెప్పాల్సిన అవసరం లేదు. హీ ఈస్ ద ఆనెస్ట్ మ్యాన్. ఆనెస్ట్ అనేది ఆ అనే సౌండ్ తో స్టార్ట్ అయింది, అది ఓవల్ సౌండ్. సో యాన్ అనే ఆర్టికల్ ని తీసుకోవాలి. హీ ఈస్ అన్ ఆనెస్ట్ మ్యాన్. షీ వెంట్ టు ద బెడ్ ఎర్లీ. ఆమె పడుకోవడానికి బెడ్ కి వెళ్ళింది అంటే ఆమె నిద్రపోవడానికి వెళ్ళింది. బెడ్ గురించి మాట్లాడటం లేదు, పడుకోవడానికి వెళ్ళిందని మాట్లాడుతున్నాం కాబట్టి దా వాడాల్సిన అవసరం లేదు. హీ వెంట్ టు బెడ్ అంటే సరిపోతుంది. కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ తో మనం చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాము. మెనీ ఇన్ఫర్మేషన్స్. ఇన్ఫర్మేషన్ అనేది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ కి ఎస్ పెట్టకూడదు, దాన్ని మనం ప్లూరల్ ఫామ్ లో చెప్పము. మరి అన్కౌంటబుల్ అండ్ కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటో ఒకసారి అండర్స్టాండ్ చేసుకుందాము. కౌంటబుల్ నౌన్స్ అంటే వేటిని అయితే మనం లెక్క పెట్టగలుగుతాము. పెన్స్ ఉన్నాయి, 1 పెన్ 2 పెన్స్ 3 పెన్స్ అని కౌంట్ చేయొచ్చు. బుక్స్ ఉన్నాయి, 1 బుక్ 2 బుక్స్ 3 బుక్స్ అని కౌంట్ చేయొచ్చు. అదే పేషెన్స్, యాంగర్, హ్యాపీనెస్ అండ్ నాలెడ్జ్, ఫర్నిచర్ ఇలాంటి వాటిని మనం కౌంట్ చేయలేము. సో ఇలాంటి వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. షుగర్, వాటర్, మిల్క్ ఇలాంటి వాటిని కూడా మనం కౌంట్ చేయలేము. వీటిని కూడా అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. అన్కౌంటబుల్ నౌన్స్ కి ముందు మచ్ పెట్టాలి, కౌంటబుల్ నౌన్స్ కి ముందు మెనీ పెట్టాలి. ఓకే. సో ఇది ఇన్ఫర్మేషన్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇది ప్లూరల్ ఫామ్ లో ఉండదు. రైట్. నెక్స్ట్ అడ్వైస్ చూడండి. అడ్వైజెస్ అడ్వైజెస్ మనం తెలుగులో అయితే సలహాలు అంటాము. ఇది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. అడ్వైస్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్ కి మనం ప్లూరల్ ఫామ్ లో చెప్పము, అడ్వైజెస్ అనకూడదు. రైట్. వన్ మోర్ ఎగ్జాంపుల్. మెనీ ఫర్నిచర్స్. ఫర్నిచర్ ని ప్లూరల్ ఫామ్ లో చెప్పకూడదు, దీనికి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. లాట్ ఆఫ్ ఫర్నిచర్ అనాలి, లాట్ ఆఫ్ ఫర్నిచర్స్ అనకూడదు. అలాగే ఎక్విప్మెంట్స్ ని కూడా ఎక్విప్మెంట్స్ అనకూడదు, ఇన్కరెక్ట్ అవుతుంది. లగేజ్ అనాలి, లగేజెస్ అనకూడదు. అలాగే మనం పిల్లలకి హోంవర్క్స్ అన్ని అయిపోయాయా అంటుంటాము, హోంవర్క్స్ ఉండవు, హోంవర్క్ అంటే సరిపోతుంది. రైట్. మిస్యూజింగ్ వెరీ. మనం ఇదైతే చాలా వీఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ వెరీ కదా. కరెక్ట్. మనం ప్రతిదానికి వెరీ పెట్టేస్తాము, అంటే చాలా అని అద్భుతంగా చెప్తున్నాము అని అనుకుంటాము, కానీ కాదు, ఇన్కరెక్ట్ అయిపోతుంది. అమేజింగ్ అంటేనే అద్భుతం, మళ్ళీ దానికి చాలా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది అమేజింగ్ మూవీ అంటే సరిపోతుంది, అండ్ అమేజింగ్ మూవీ అంటే సరిపోతుంది. వెరీ అమేజింగ్ అవసరం లేదు. అలాగే ఫెంటాస్టిక్ చెప్పాల్సిన వచ్చినప్పుడు కూడా వెరీ ఫెంటాస్టిక్ అవసరం లేదు, ఫెంటాస్టిక్ అంటే సరిపోతుంది. వండర్ఫుల్ కూడా వెరీ వండర్ఫుల్ చెప్పకూడదు, వండర్ఫుల్ అంటే సరిపోతుంది. రైట్. హీ ఈస్ వెరీ జీనియస్. సో జీనియస్ అంటేనే చాలా అని, చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉందని అర్థం. అక్కడ మళ్ళీ వెరీ అవసరం లేదు, హీస్ జీనియస్ అంటే సరిపోతుంది. రైట్. ఐఎమ్ వెరీ అగ్రీ. ఇలా అయితే మనం మాట్లాడము, కానీ ఒకవేళ మాట్లాడుతుంటే ఇలా మాట్లాడకండి. ఐ కంప్లీట్లీ అగ్రీ అనండి, లేదా ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ అనండి. రైట్. రాంగ్ వర్డ్ ఆర్డర్. అది ఎలా చెప్తూ ఉంటాము. ఐ ఓన్లీ ఈట్ వెజిటబుల్స్ ఆన్ వీకెండ్స్ అనుకోండి. ఓన్లీ అనేది ఎలా వాడాలో చూద్దాము. ఐ ఈట్ వెజిటబుల్స్ ఓన్లీ ఆన్ వీకెండ్స్ అంటే నేను వీకెండ్స్ కి మాత్రమే వెజిటబుల్స్ తింటాను, మిగతా అన్ని రోజులు నాన్ వెజ్ తింటాను అని అర్థం. అదే మీరు
ఐ ఈట్ ఓన్లీ వెజిటబుల్స్ అన్నారనుకోండి, నేను వెజిటబుల్స్ మాత్రమే తింటాను, ఇంకేమీ తినను. ఐ ఈట్ వెజిటబుల్స్ ఓన్లీ ఆన్ సండే, సండే మాత్రమే వెజిటబుల్స్ తింటాను అని అర్థం. సో దేన్నైతే మీరు లిమిట్ చేస్తున్నారో దాని ముందే ఈ ఓన్లీ అనే వర్డ్ని రాయాలి. రైట్. నెక్స్ట్, షీ క్విక్లీ డ్రైవ్స్ ఆల్వేస్. ఈ వర్డ్ యొక్క ఆర్డర్ కూడా ఇన్కరెక్ట్. ఆల్వేస్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, క్విక్లీ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో ఆ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ రాస్తాము, మేనర్ని తర్వాత రాస్తాము. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము, చేసే పనిని డిస్క్రైబ్ చేసేదన్నమాట. సో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డీటెయిల్గా నేర్చుకోవాలి అంటే కామెంట్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని రాయండి, ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్. సో ఒక లాంగ్వేజ్ని గురించి ఆమె ఫ్లూయెంట్గా మాట్లాడుద్ది అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్లూయెంట్లీని చివరికి రాయండి, అంటే అడ్వర్బ్ ఆఫ్ మేనర్ని చివరికి సెంటెన్స్కి చివరికి రాయండి. రైట్. నెక్స్ట్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ అనేది ఒక యూనిక్ థింగ్, అంటే మన ప్రకృతిలో అది ఒక్కటే ఉంటుంది కాబట్టి, నేచర్లో ఉండే యూనిక్ థింగ్ ఒక్కటే ఉన్నట్టయితే వాటికి ముందు ద ఆర్టికల్ పెట్టాలి. సన్ అనేది మనకి యూనివర్స్లో ఒక్కటే ఉంటుంది కాబట్టి సన్, ద సన్ అంటాము. ఓకే, ఆ సన్ అనేది ఒక స్టార్, అలాంటి స్టార్స్ ఇంకా ఉండొచ్చు, కానీ సన్ మాత్రం ఒకటే కదా, సో అప్పుడు దా పెట్టాలి. ఈస్ట్ కూడా ఒకటే ఉంటుంది కాబట్టి దా పెట్టాలి. ఇలా అంటే మన నేచర్లో ఒక్కటే ఉన్న థింగ్ గురించి చెప్పేటప్పుడు ద ఆర్టికల్ని వాడతాము. ఆర్టికల్స్ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కూడా ఆర్టికల్స్ అని రాయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద స్కై, ద ఎర్త్, ద ఓషన్. మరి ఓషన్స్ చాలా ఉంటాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఓషన్ అనేది ఒక్కటే ఉంటుంది. ఎర్త్ మీద ఇది ఒకటే వాటర్ బాడీ ఉంటుంది, అది అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, కాకపోతే ఓషన్ మొత్తం ఒకటే కాబట్టి ద ఓషన్ అనాలి. రైట్. ఎంటర్డ్ క్లాస్ రూమ్ అంటే ఎవరైనా ఆమె క్లాస్ రూమ్లోకి వెళ్ళింది అంటే ఒక స్పెసిఫిక్ క్లాస్ రూమ్ గురించి చెప్తున్నాము, ఒక పర్టికులర్ క్లాస్ రూమ్ గురించి చెప్తున్నాము కాబట్టి షీ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ అనాలి. రైట్. సే అండ్ టెల్కి డిఫరెన్స్ చూడండి. సే అనేది ఒక వ్యక్తి తన గురించే చెప్తూ ఉంటాడు, తన గురించి ఏదో ఒక విషయం చెప్పేస్తాడు, ఇంకొకరికి చెప్పడు, అప్పుడు సే అంటే సరిపోతుంది. ఇంకో వ్యక్తికి చెప్తుంటే మాత్రం టెల్ చెప్పాలి. ఓకే, ఇలా చూడండి. ఇక్కడ హీ సెడ్ మీ ద ట్రూత్. మీ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి టెల్ అనాలి. టోల్డ్, షీ టోల్డ్ మీ ద ట్రూత్. ఓకే, షీ టోల్డ్ మీ ద ట్రూత్. ఈ షీ అనేది ఇంకొక ఆబ్జెక్ట్కి చెప్తుంది, మీకు నాకు, కాబట్టి ఇక్కడ టోల్డ్ చెప్పాలి, సెట్ చెప్పకూడదు. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. షీ టోల్డ్ ద ట్రూత్. షీ టోల్డ్ దాట్ షీ వాజ్ టైర్డ్. హీ టోల్డ్ దాట్ హీ వాజ్ టైర్డ్ అంటే అతను నేను అలసిపోయాను అంటున్నాడు, ఇంకొకరికి చెప్పట్లా, ఇంకొకరికి చెప్తుంటేనే టోల్డ్ అనాలి. అక్కడ సబ్జెక్ట్ ఒక్కడే తన గురించి చెప్తున్నాడు కాబట్టి సెట్ చెప్పాలి. రైట్. నెక్స్ట్, షీ స్పోక్ టు మీ. మనకి అనుకోకుండానే టు వచ్చేస్తుంది కదా, స్పీక్ వచ్చినప్పుడు టు డెఫినెట్గా అక్కడ యాడ్ చేయాలి. షీ స్పోక్ టు మీ. సిన్స్ ఫర్ ఎలా వాడాలో చూడండి. సిన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం, పాస్ట్ టెన్స్లో పని ప్రారంభమైన ఒక పాయింట్ ఆఫ్ టైంని చెప్పేటప్పుడు సిన్స్ అంటాము. ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక లెంత్ ఆఫ్ టైంని చెప్తున్నప్పుడు ఫర్ అనాలి. ఎగ్జాంపుల్, సిన్స్ 9 AM ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 9 AM అంటే 9 AMకి ఆ పాయింట్ ఆఫ్ టైంని చెప్తున్నప్పుడు సిన్స్ అనాలి. సిన్స్ 2010, సిన్స్ 2020, సిన్స్ 9 AM, సిన్స్ 5 AM అలా. అదే సిన్స్ 5 hours, సిన్స్ 2 years అలా చెప్తున్నప్పుడు అని చెప్పకూడదు. ఎలా చెప్పాలి? 2 years, 4 years అలా చెప్తున్నప్పుడు, ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నప్పుడు ఫర్ చెప్పాలి. దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వీడియో చూడండి, అందులో సిన్స్ ఫర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పాస్ట్ టెన్స్లో ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు సిన్స్తో చెప్పి ఒక టైంని చెప్తాము. ఓకే, అదే ఒక పీరియడ్ ఆఫ్ టైంని చెప్తున్నప్పుడు ఫర్ అంటాము. ఫర్ 10 years, ఫర్ 5 years, ఫర్ 2 hours, ఫర్ 2 weeks అలా. అదే ఫ్రమ్ అంటే సిన్స్ మండే నుంచి ఇప్పటి వరకు, సిన్స్ 9 AM నుంచి ఇప్పటి వరకు, సిన్స్ 2005 నుంచి ఇప్పటి వరకు అలా అనమాట. రైట్. నెక్స్ట్, సిన్స్ 5 years ఇందాకే అనుకున్నాము. లెంత్ ఆఫ్ టైం చెప్తున్నప్పుడు ఫర్ చెప్పాలి, సిన్స్ చెప్పకూడదు. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి మాత్రమే యూజ్ చేస్తాము. రైట్. సిన్స్ 2 months ఇది కూడా అలాగే. ఇది ఒక 2 months అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక లెంత్ ఆఫ్ టైంని చెప్తున్నాము కాబట్టి ఫర్ చెప్పాలి.
రైట్. ఐ డోంట్ హ్యావ్ మచ్ బుక్స్. మనం ఇందాకే నేర్చుకున్నాము. కౌంటబుల్ నౌన్స్కి మెనీ చెప్పాలి, అన్కౌంటబుల్ నౌన్స్కి మచ్ చెప్పాలి. బుక్స్ అనేది కౌంట్ చేయగలుగుతాము. 1 book, 2 book, 3 books అని చెప్పగలుగుతాం కాబట్టి దీనికి మెనీ చెప్పాలి, మచ్ చెప్పకూడదు. రైట్. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. మనం ఇందాకే నేర్చుకున్నాము. అన్కౌంటబుల్ నౌన్ని ప్లూరల్ ఫామ్లో చెప్పకూడదు. ఇన్ఫర్మేషన్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ని మనం కౌంట్ చేయము కాబట్టి మనం దీనికి ప్లూరల్ ఫామ్ పెట్టకూడదు. రైట్. నెక్స్ట్, షీ డజంట్ హ్యావ్ మచ్ ఫ్రెండ్స్. ఇది కూడా అలాగే. ఫ్రెండ్స్ అనేవాళ్ళు కౌంటబుల్ నౌన్స్ అవుతారు. 1 friend, 2 friend, 3 friends అని కౌంట్ చేయొచ్చు మనం. అప్పుడు ఇక్కడ ఏం రాయాలి? మెనీ రాయాలి, మచ్ రాయకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఎడ్యునైల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.